Hello my dear friends, welcome back. This is Venkatesh Mugli, full stack developer. ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన డీస్ట్రక్చరింగ్ గురించి డీటెయిల్డ్ గా స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటనేది చూద్దాం. డీస్ట్రక్చరింగ్ అనేది జావాస్క్రిప్ట్ లో ఒక ఫీచర్ అన్నమాట. దీన్ని యూజ్ చేసి అరేస్ నుంచి కానీ లేదా ఆబ్జెక్ట్స్ నుంచి కానీ వాల్యూస్ ని అంటే మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ వాల్యూస్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన వాల్యూస్ ని వేరియబుల్స్ కి అసైన్ చేయొచ్చు. దీనివల్ల మన కోడ్ అనేది తక్కువగా ఉండిద్ది, అలానే ఈజీగా రీడ్ చేయడానికి ఉండిద్ది అనమాట. సో ఈ డీస్ట్రక్చరింగ్ కి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో రియల్ టైమ్ లో ఎగ్జాంపుల్ కి మన దగ్గర సమ్ గ్రాసరీ లిస్ట్ ఉందనుకోండి, లైక్ బ్రెడ్స్, ప్యాంట్రీ, డైరీ, సాస్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో ఇలా మన దగ్గర సమ్ గ్రాసరీ లిస్ట్ అనేది ఉంది. కానీ ఇందులోంచి కేవలం మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మాత్రమే కావాలంటే దాన్ని మనం ఏం చేస్తాం, సెపరేట్ చేస్తాం. ఇలా మనం కావాల్సిన దాన్ని మాత్రమే మనం తీసుకోవడాన్ని ఇక్కడ డీస్ట్రక్చరింగ్ అంటాం. అంటే ఇక్కడ ఉన్న మన లిస్టులోంచి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ని ఇలా ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాన్ని మనం ఈ జావాస్క్రిప్ట్ లో డీస్ట్రక్చరింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో మీకు డీస్ట్రక్చరింగ్ అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటనేది క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇందులో ఉన్న డిఫరెంట్ టైప్స్ చూద్దాం. సో ఫస్ట్ టైప్ వచ్చేసరికి అరే డీస్ట్రక్చరింగ్. అరే డీస్ట్రక్చరింగ్ అంటే మల్టిపుల్ వాల్యూస్ నుంచి మనకు కావాల్సిన వాల్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఈ అరే డీస్ట్రక్చరింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో ఇందులో మనకి ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అరేలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ యొక్క ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. సో ఒకసారి ఈ అరే డీస్ట్రక్చరింగ్ లో ఉన్న డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ డీస్ట్రక్చరింగ్ అసైన్మెంట్, సెకండ్ ది స్కిప్పింగ్ వాల్యూస్, థర్డ్ ది డిఫాల్ట్ వాల్యూస్. సో ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ని ప్రాక్టికల్ గా చూద్దాం. సో నేను ఆల్రెడీ విజువల్ స్టూడియో కోడ్ లో 2 ఫైల్స్ క్రియేట్ చేశాను, index.html ఇంకా script.js అనే ఫైల్స్ ని. సో index.html లో ఇక్కడ మీరు shift 1 ప్రెస్ చేస్తే మీకు ఈ డిఫాల్ట్ కోడ్ వచ్చింది. సో ఇక్కడ నేను టైటిల్ చేంజ్ చేశాను డీస్ట్రక్చరింగ్ అని. అలానే ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యాడ్ చేశాను. ఇందులో script.js ఫైల్ ని అంటే క్రియేట్ చేసిన ఫైల్ ని ఇక్కడ src కింద ఇచ్చాను. దీనికి సంబంధించిన కోడ్ ని మీకు కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అనేది పేస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు వీడియో చూస్తూ కోడ్ ఫాలో అవ్వాలనుకుంటే ఒకసారి ఇక్కడ పాస్ చేసి కోడ్ ఒకసారి చూసి మీరు టైప్ చేసి కంటిన్యూ చేయండి. ఓకే, సో ఇందులో ఫస్ట్ ది అరే డీస్ట్రక్చరింగ్ లో డీస్ట్రక్చరింగ్ అసైన్మెంట్ అనే ఎగ్జాంపుల్ ని చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, అరే ఆఫ్ స్టూడెంట్స్. ఎగ్జాంపుల్ కి కాన్స్టెంట్ స్టూడెంట్స్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఇందులో స్టూడెంట్ నేమ్స్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 4 స్టూడెంట్స్ ని ఎంటర్ చేశాను. వెంకటేష్, వివేక్, చిన్ని, శివ అని చెప్పేసి 4 స్టూడెంట్స్ ని ఎంటర్ చేశాను. అయితే ఇందులో నాకు టాప్ 3 స్టూడెంట్స్ మాత్రమే కావాలనుకుంటున్నాను. అంటే ఫస్ట్ 3 మెంబర్స్ ని టాప్ 1, టాప్ 2, టాప్ 3 అని చెప్పేసి నేను డిఫరెంట్ వేరియబుల్స్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దాని జనరల్ గా అయితే మనం ఏం చేస్తాము, కాన్స్టెంట్ టాప్ 1 అని చెప్పి స్టూడెంట్స్ ఆఫ్ 0 ఇలా చేస్తాం. సో సేమ్ దీన్ని కాపీ చేసి స్టూడెంట్స్ ఆఫ్ 1 వచ్చేసరికి టాప్ 2, నెక్స్ట్ టాప్ 3 వచ్చేసరికి స్టూడెంట్స్ ఆఫ్ 2. జనరల్గా అయితే ఇలా రాస్తాం కదా. సో ఇలా రాసినప్పుడు టాప్ 1, 2, 3 ప్రింట్ చేస్తే వెంకటేష్, వివేక్, చిన్ని ఈ 3 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఈ టాప్ 1, 2, 3 ని మనం ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ కన్సోల్ లాగ్ చేస్తున్నాను. టాప్ 1, నెక్స్ట్ దీన్ని కాపీ పేస్ట్ చేసి టాప్ 2, టాప్ 3 అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో index.html కి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీ విజువల్ స్టూడియో కోడ్ లో ఈ లైవ్ సర్వర్ లేకపోతే ఇక్కడ ఎక్స్టెన్షన్స్ కి వెళ్ళి లైవ్ సర్వర్ అని సెర్చ్ చేయండి. మీకు ఇలా ఎక్స్టెన్షన్ వచ్చింది, ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ వచ్చింది. ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనే ఆప్షన్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఇది ఒకసారి క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేస్తే ఇక్కడ మీరు అవుట్పుట్ చూడొచ్చు. సో ఇక్కడ అగైన్ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. కన్సోల్ చేస్తున్నాం కాబట్టి కన్సోల్ అవుట్పుట్ ఇక్కడ కన్సోల్లో చూడొచ్చు. సో మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను పేజ్ని. సో ఇక్కడ అవుట్పుట్ చూస్తే టాప్ 1 యొక్క వాల్యూ ఏమొచ్చిందంటే ఫస్ట్ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది వచ్చింది. టాప్ 2 వివేక్ వచ్చింది, టాప్ 3 చిన్ని వచ్చింది. అంటే ఈ ఫస్ట్ వాల్యూని టాప్ 1 కింద, సెకండ్ వాల్యూని టాప్ 2 కింద, థర్డ్ వాల్యూని టాప్ 3 కింద మనం తీసుకున్నాం. ఓకే, సో జనరల్గా అయితే మనం ఇలా చేస్తాం కదా. సో ఇక్కడ మీరు ప్రాబ్లం గమనిస్తే స్టూడెంట్స్ ఏదైతే ఉందో వేరియబుల్ నేమ్ ఇది మనకి రిపీట్ అవుతుంది, అంటే డూప్లికేట్ అవుతుంది అనమాట. దీనివల్ల కోడ్ లెంత్ అనేది పెరుగుతుంది. సో సేమ్ ఇదే అవుట్పుట్ ని మనం డీస్ట్రక్చరింగ్ యూజ్ చేస్తే ఎలా సింప్లిఫై చేయొచ్చు అనేది చూద్దాం. సపోజ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే కాన్స్టెంట్
ఇక్కడ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి, అంటే అరే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అరేనే మనం మెన్షన్ చేయాలన్నమాట. ఇందులో ఫస్ట్ వాల్యూ మనకి ఏంటి, టాప్ 1 కదా, సో టాప్ 1 అని ఇస్తున్నాను, అంటే కరెక్ట్గా ఆర్డర్ మనం ఫాలో అవ్వాలి. సెకండ్ వాల్యూ టాప్ 2 కదా, సో టాప్ 2 ఇచ్చాను. థర్డ్ వాల్యూ టాప్ 3 కదా, సో టాప్ 3 ఇచ్చాను. ఈక్వల్ టు ఇచ్చి రైట్ సైడ్ మనం స్టూడెంట్స్ నుంచే తీసుకోవాలి కదా, సో స్టూడెంట్స్ అనే వేరియబుల్ని ఇక్కడ ఇచ్చాం. సో అంటే స్టూడెంట్స్ అనే అరే నుంచి టాప్ 1 అంటే వెంకటేష్, టాప్ 2 వివేక్, టాప్ 3 చిన్ని, సో ఈ 3 వేరియబుల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసినట్టు అనమాట. సో ఈ పైన ఉన్న ఈ 3 లైన్స్ని కామెంట్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని సేవ్ చేసి అవుట్పుట్ చెక్ చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను. అవుట్పుట్ మాత్రం మనకి సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ కోడ్ రాసినా మనకి సేమ్ అవుట్పుట్ వచ్చింది, ఈ సింగిల్ లైన్ రాసినా కూడా మనకి సేమ్ అవుట్పుట్ వచ్చింది. దీన్ని మనం డీస్ట్రక్చరింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, డీస్ట్రక్చరింగ్ అసైన్మెంట్. దీని జనరల్గా డీస్ట్రక్చరింగ్ అసైన్మెంట్ అంటాం, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ ఒక్కొక్క వాల్యూకి దానికి సంబంధించిన వేరియబుల్ని మనం అసైన్ చేస్తున్నాం కాబట్టి డీస్ట్రక్చరింగ్ అసైన్మెంట్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ సెకండ్ది స్కిప్పింగ్ వాల్యూస్. సో స్కిప్పింగ్ వాల్యూస్ అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర 4 స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇంకొక ఎక్స్ట్రా స్టూడెంట్ యాడ్ చేస్తున్నాను రాజేష్ అని చెప్పేసి. ఓకే, సో అంటే ఇప్పుడు మన దగ్గర 5 స్టూడెంట్స్ ఉన్నారు. సో 5 స్టూడెంట్స్లో ఎగ్జాంపుల్కి టాప్ 1 ఈ ఫస్ట్ ఉన్న వాల్యూ, టాప్ 2 ఈ సెకండ్ వాల్యూ అంటే వివేక్, కానీ టాప్ 3 మాత్రం శివ అని చెప్పేసి నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను, అంటే చిన్నీని నేను స్కిప్ చేయాలనుకుంటున్నాను. సో ఈ శివాని టాప్ 3 కింద చేయాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఇక్కడ స్కిప్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఈ సేమ్ లైన్ ఏదైతే ఉందో సేమ్ లైన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ఇది కామెంట్ చేద్దాం. అలానే కన్సోల్స్ని కూడా కింద ప్రింట్ చేస్తున్నాను. ఓకే, అంటే జస్ట్ కిందకి మూవ్ చేశాను అంతే. సో ఇక్కడ టాప్ 3 అంటే అర్థం ఏంటి, చిన్ని, కానీ మనకి ఏం ప్రింట్ అవ్వాలి, శివ ప్రింట్ అవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి, ఈ థర్డ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం స్కిప్ చేయాలి. సో స్కిప్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ కామా పెడితే సరిపోద్ది అనమాట. అంటే ఏ పర్టికులర్ వాల్యూని మనం స్కిప్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం ఎంటీకి ఇలా వదిలేసి కామా పెడితే ఇది స్కిప్ అయిపోద్ది. ఇప్పుడు టాప్ 3 అంటే ఈ నెక్స్ట్ ఉన్న వాల్యూ అంటే శివ ఏదైతే ఉందో అది మనకి టాప్ 3 అనమాట. సో ఇప్పుడు మళ్ళీ సేవ్ చేయండి దీన్ని. సో ఇప్పుడు అవుట్పుట్ చూస్తే వెంకటేష్, వివేక్, శివ వచ్చింది. ఇంతకుముందు చిన్ని వచ్చింది, ఇప్పుడు మనకి శివ వచ్చింది అనమాట. ఇలా మనం వాల్యూస్ని స్కిప్ చేయాలంటే సింపుల్గా ఇలా ఎంటీగా వదిలేసి కామా పెడితే సరిపోద్ది. సపోజ్ శివ కాకుండా రాజేష్ని ఇక్కడ నేను టాప్ 3 కింద డిస్ప్లే చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, అగైన్ ఈ శివ పొజిషన్లో కామా పెడితే సరిపోద్ది. మళ్ళీ దీన్ని సేవ్ చేయండి. సో ఇప్పుడు శివ బదులు రాజేష్ అనేది ప్రింట్ అయింది. అంటే ఈ 2 వాల్యూస్ని మనం స్కిప్ చేసాం అనమాట. ఇలా కామా అండ్ కామా అని చెప్పేసి పెట్టి స్కిప్ చేసాం. సో దానివల్ల రాజేష్ అనేది టాప్ 3 కింద మనకి ప్రింట్ అయింది. సో దీన్ని మనం వాల్యూస్ని స్కిప్ చేయడం అని చెప్పేసి అంటాము. సో నెక్స్ట్ థర్డ్ది డిఫాల్ట్ వాల్యూస్. సో డిఫాల్ట్ వాల్యూస్ అంటే ఎగ్జాంపుల్కి మన దగ్గర 5 స్టూడెంట్స్ ఉన్నారు. సో 5 స్టూడెంట్స్ కాకుండా నేను 6 స్టూడెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఎగ్జాంపుల్కి సేమ్ ఇదే కోడ్ని కామెంట్ చేస్తున్నాను, ఇక్కడ ఈ కింద పేస్ట్ చేస్తున్నాను. సో ఈ స్కిప్పింగ్ అనేది రిమూవ్ చేస్తున్నాను. మొత్తం అందరినీ టాప్ కింద యాడ్ చేస్తున్నాను. లైక్ టాప్ 1 2 3 4 5 అని చెప్పేసి 5 స్టూడెంట్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. టాప్ 4 5 అంటే 5 స్టూడెంట్స్ని ఇక్కడ యాడ్ చేశాను. సో ఈ 5 స్టూడెంట్స్ని మనం ప్రింట్ చేయాలంటే సపోజ్ ఇది ఇక్కడ కట్ చేసి కింద పేస్ట్ చేస్తున్నాను. సో టాప్ 4 5 కూడా ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఇప్పుడు అవుట్పుట్ చూస్తే మొత్తం ఎరేలో ఉన్న స్టూడెంట్స్ అందరూ వచ్చేస్తారు, ఎందుకంటే ఈచ్ స్టూడెంట్ని ఒక వేరియబుల్కి మనం అసైన్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఈ 5 వాల్యూస్ కాకుండా అంటే ఇంకొక ఎక్స్ట్రా స్టూడెంట్ ఇక్కడ మనం కన్సిడర్ చేస్తున్నాం అనుకోండి. అంటే యాక్చువల్గా లిస్ట్లో లేరు, కానీ ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. అంటే టాప్ 6 అని చెప్పేసి ఒక ఎక్స్ట్రా వేరియబుల్ని మనం ఇక్కడ క్రియేట్ చేసాం, కానీ ఇక్కడ స్టూడెంట్ లేరు, అంటే అన్నోన్ అనమాట, అంటే నేమ్ ఇంకా లేదు. సో అలా లేనప్పుడు ఈ టాప్ 6ని మనం ప్రింట్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది, సో టాప్ 6నే ప్రింట్ చేస్తే అన్డిఫైన్డ్ వచ్చింది, ఎందుకంటే ఆ వాల్యూ ఇక్కడ డిఫైన్ అయ్యి లేదు కాబట్టి. అలా డిఫైన్ అవ్వని దానికి డిఫాల్ట్గా వాల్యూని ఇవ్వాలనుకుంటే ఈ ఎరేలోనే ఈక్వల్ టు ఇచ్చి ఇక్కడ మనం వాల్యూ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్కి అన్నోన్ అని చెప్పేసేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మనం నేమ్ని మెన్షన్ చేయలేదు కాబట్టి నేమ్ లేని ప్రతి దానికి కూడా ఇలా అన్నోన్ అని చెప్పేసి వచ్చేలాగా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఇప్పుడు అన్డిఫైన్డ్ బదులు అన్నోన్ అని చెప్పేసి మనం ఏదైతే డిఫాల్ట్ వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ అనేది వచ్చింది. ఎగ్జాంపుల్కి ఇక్కడ అన్నోన్ కాకుండా ఎన్ఏ అని చెప్పేసి ఇచ్చానుకోండి, అంటే నాట్ అవైలబుల్.
సో NA ఇస్తే NA అనేది డిస్ప్లే అవుతుంది, అన్నోన్ అని ఇస్తే అన్నోన్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే డిఫాల్ట్ వాల్యూ, ఒకవేళ వాల్యూ లేకపోతే అన్డిఫైన్డ్ డిస్ప్లే చేయకుండా వేరే ఏదైనా డిఫాల్ట్ వాల్యూ డిస్ప్లే చేయడానికి ఈ డిఫాల్ట్ వాల్యూస్ అనే దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. సో ఇవే సింపుల్గా మనకి ఈ అరే డీస్ట్రక్చరింగ్లో ఉన్న ఎగ్జాంపుల్స్. డీస్ట్రక్చరింగ్ అసైన్మెంట్ చేయడం అంటే వాల్యూస్, ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క వేరియబుల్ని అసైన్ చేయడం, ఏదైనా వాల్యూని స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయడం, లేదా వాల్యూ లేని వేరియబుల్కి మనం ఏదైనా డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేయాలంటే ఇలా మనం చేయడం. సో ఇవి మనకి అరే డీస్ట్రక్చరింగ్లో ఉన్న డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. సో మీకు అరే డీస్ట్రక్చరింగ్ మీద క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్. అరే డీస్ట్రక్చరింగ్ అంటే మనకి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, కానీ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అంటే సింగిల్ థింగ్ ఉండిద్ది అనమాట. అంటే ఒక యూజర్ తీసుకుంటే సింగిల్ యూజర్, అదే అరే ఆఫ్ యూజర్స్ అంటే మల్టిపుల్. సో అది మనకి అరేలోకి వచ్చింది. ఇక్కడ సింగిల్ యూజర్ అంటే ఆబ్జెక్ట్ లోకి వచ్చింది అనమాట. సో ఒక యూజర్ తీసుకుంటే యూజర్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా ఆ యూజర్ ఆబ్జెక్ట్ లో ఉంటాయి. సో యూజర్ ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా మనకి ఇలా కర్లీ బ్రేస్ లో ఉంటుంది. కర్లీ బ్రేస్ లో ప్రాపర్టీ కోలన్ వాల్యూ అనే స్ట్రక్చర్ లో ఉంటాయి అనమాట. సో మనకు కావాల్సిన ప్రాపర్టీని మనం డీస్ట్రక్చర్ చేసుకోవాలనుకుంటే ఈ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అనే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చు, లైక్ డీస్ట్రక్చరింగ్ అసైన్మెంట్, రీనేమింగ్ వేరియబుల్స్, డిఫాల్ట్ వాల్యూస్, ఫంక్షన్ పారామీటర్స్ విత్ డీస్ట్రక్చరింగ్. సో ఒకసారి ఈ ఎగ్జాంపుల్స్ ని వన్ బై వన్ ప్రాక్టికల్ గా చూద్దాం. సో సేమ్ స్క్రిప్ట్ ఫైల్లోనే నేను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అని చెప్పేసి. సో ఇందులో ఫస్ట్ ఇది డీస్ట్రక్చరింగ్ అసైన్మెంట్ కదా. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ కి మన దగ్గర ఒక యూజర్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి. ఎగ్జాంపుల్ కి యూజర్ ప్రొఫైల్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇందులో నేమ్ అని చెప్పేసి నేమ్ వెంకటేష్, ఏజ్ 30. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఆక్యుపేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఇక్కడ నేను సింపుల్ గా ఒక యూజర్ ప్రొఫైల్ ని ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకున్నాను. సో అయితే సపోజ్ మనం లాగిన్ అయ్యామనుకోండి, ఒక యూజర్ గా ఏదైనా వెబ్సైట్ లో లాగిన్ అయితే జనరల్ గా మనం ఏం డిస్ప్లే చేస్తాము, నేమ్ డిస్ప్లే చేస్తాం. సో నేమ్ తో పాటు ఈమెయిల్ అడ్రస్ అనేది డిస్ప్లే చేయాలనుకుంటే డిస్ప్లే చేస్తాం. దీని రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. సపోజ్ మనం google.com ఓపెన్ చేసాం అనుకోండి, అంటే గూగుల్ పేజ్ ఓపెన్ చేసాం అనుకుంటే ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తే టాప్ లో మీ అకౌంట్ యొక్క నేమ్ అలానే ఈమెయిల్ అడ్రస్ రెండు చూపిస్తుంది చూడండి. నేము ఇంకా ఈమెయిల్ అడ్రస్. ఇందులో కూడా మనకి యూజర్ ప్రొఫైల్లో చాలా డేటా ఉండిద్ది, కానీ మనం కేవలం యూజర్ నేమ్ ఈమెయిల్ మాత్రమే డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. సో దీనికి అగైన్ మనకి డీస్ట్రక్చరింగ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఒకసారి అది ఎలా అనేది చూద్దాం. సో ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను అనుకోండి, ఇందులో నాకు నేము ఈమెయిల్ ఈ రెండు మాత్రమే కావాలి. సో రెండు కావాలంటే ఏం చేయొచ్చు, జనరల్గా అయితే నేమ్ అని చెప్పేసి యూజర్ ప్రొఫైల్ డాట్ నేమ్ అని చెప్పేసేస్తాము. అలానే ఈమెయిల్ వచ్చేసరికి యూజర్ ప్రొఫైల్ డాట్ ఈమెయిల్ అని చెప్పేసేస్తాం. ఒకసారి రెండింటిని ప్రింట్ చేద్దాం, నేము ఈమెయిల్. సో రెండింటిని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో అలానే పైన ఉన్న ఈ కన్సోల్స్ ఉన్నాయి కదా, ఇది కామెంట్ చేస్తున్నాను. ఇది అరే డీస్ట్రక్చరింగ్ సంబంధించిన కోడ్. సో ఇక్కడ అవుట్పుట్ చూస్తే నేమ్ వచ్చేసరికి మనం ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చామో సేమ్ నేమ్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. సెకండ్ది ఈమెయిల్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో సేమ్ వాల్యూ ఇక్కడ ప్రింట్ అయింది. ఓకే, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇంతకు ముందు అరే డీస్ట్రక్చరింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే డూప్లికేట్ కోడ్ ఇష్యూ చూసామో ఇక్కడ కూడా మనకి సేమ్ అదే ఇష్యూ వచ్చింది చూడండి. ఇన్ కేస్ మనం ఏజ్ ని మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకోవాలనుకుంటే సేమ్ ఇలానే ఇంకో వేరియబుల్ క్రియేట్ చేస్తాము, ఏజ్ అని, అండ్ యూజర్ ప్రొఫైల్ డాట్ ఏజ్ అని చెప్పేసి ఇలా తీసుకుంటాం. సో ఏజ్ ని ఇక్కడ ప్రింట్ చేస్తాం. అగైన్ ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్ లో మనకి ఎలాంటి ఇష్యూ లేదు, అవుట్పుట్ వచ్చింది. కాకపోతే కోడ్ అనేది డూప్లికేట్ అవుతుంది చూడండి. ఇక్కడ నుంచి 3 ప్రాపర్టీస్ తీసుకున్నాం కాబట్టి 3 టైమ్స్ ఇది డూప్లికేట్ అయ్యింది. అదే ఈ ఆబ్జెక్ట్ నుంచి 100 ప్రాపర్టీస్ తీసుకుంటే 100 టైమ్స్ ఇది డూప్లికేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా మనం కోడ్ ని డూప్లికేట్ చేయకుండా డీస్ట్రక్చరింగ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటే మనం తక్కువ కోడ్తో సేమ్ అవుట్పుట్ ని అచీవ్ చేయొచ్చు. సో దీనికి మనం డీస్ట్రక్చరింగ్ అసైన్మెంట్ అనేది చేయాలి. అంటే ఇందులో ఉన్న ఈచ్ ప్రాపర్టీని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే ఇక్కడ కాన్స్టెంట్ అని తీసుకుంటాం. ఇంతకుముందు మనం ఎలా డీస్ట్రక్చర్ చేసాము, స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి చేసాం. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఎరేలో ఉంది కాబట్టి ఎరే నుంచే మనం వాల్యూస్ ని ఈచ్ పొజిషన్ సంబంధించిన డేటా తీసుకున్నాం. కానీ ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ లో ఉందన్నమాట, అంటే కర్లీ బ్రేస్ లో ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం కర్లీ బ్రేస్ లోనే వాల్యూస్ ని తీసుకోవాలి. సో ఇక్కడ ఏదైతే ప్రాపర్టీ నేమ్ ఉందో సేమ్ నేమ్ ని ఇక్కడ మనం వేరియబుల్ కింద ఇవ్వాలి. సో రైట్ సైడ్ యూజర్ ప్రొఫైల్ అని చెప్పేసి, అంటే ఏ ఆబ్జెక్ట్ నుంచి మనం డీస్ట్రక్చర్ చేసుకుంటున్నామో ఆ పర్టికులర్ వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేమ్ ని కామెంట్ చేస్తున్నాను. సేమ్ అలానే ఈమెయిల్ ని కూడా ఇక్కడ తీసుకోవచ్చు, కామా ఈమెయిల్, నెక్స్ట్ ఏజ్. సో ఈ రెండింటిని కూడా కామెంట్ చేస్తున్నాను.
ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్లో మనకి ఎలాంటి చేంజ్ లేదు. సో నేమ్, ఈమెయిల్, ఏజ్ ఇక్కడ ఉన్న సేమ్ వాల్యూస్ ఇక్కడ వచ్చాయన్నమాట. ఓన్లీ చేంజ్ ఏంటంటే సింగిల్ లైన్లో నేను డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకోవడం ద్వారా ఈ డూప్లికేషన్ కోడ్ అనేది చేయకుండా సింపుల్గా సేమ్ అవుట్పుట్ని నేను అచీవ్ చేయగలిగాను అనమాట. ఓకే, దీన్నే మనం సింపుల్గా డీస్ట్రక్చరింగ్ అసైన్మెంట్ అంటాము. అలానే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు ఎరేలో అయితే ఇక్కడ ఉన్న సేమ్ పొజిషన్స్ని మనం తీసుకున్నాం. సో ఏదైనా స్పెసిఫిక్ పొజిషన్ సంబంధించిన వాల్యూ అవసరం లేదనుకుంటే కామా పెట్టి ఇలా స్కిప్ చేసాం. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్లో స్కిప్ చేయాల్సిన పని ఉండదు అనమాట. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రాపర్టీస్ని మనం తీసుకుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా స్కిప్ అయిపోతాయి. సో అంటే దాని అర్థం ఇక్కడ ఉన్న సేమ్ ఆర్డర్లోనే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలని రూల్ లేదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ తీసుకున్నాను, నెక్స్ట్ ఏజ్ బదులు ఈమెయిల్ తీసుకున్నాను, ఆ తర్వాత ఏజ్ తీసుకున్నాను. అంటే ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదనమాట. ఆబ్జెక్ట్లో కావాలంటే స్టార్టింగ్ ఈమెయిల్ తీసుకోవచ్చు, నెక్స్ట్ నేమ్ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఏజ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదనమాట. ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీ ఏదైతే మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నామో ఆ ప్రాపర్టీ అనేది ఇక్కడ ఉండాలన్నమాట. ఒకవేళ ఆ ప్రాపర్టీ ఇక్కడ ఉంటే మ్యాచ్ అయితే అది మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. సో మనకి సేమ్ అవుట్పుట్ అనేది సేమ్గా వచ్చింది, ఎలాంటి చేంజ్ ఉండదు. ఓకే, సో ఇదే సింపుల్గా డీస్ట్రక్చరింగ్ అసైన్మెంట్ అంటే. నెక్స్ట్ సెకండ్ది రీనేమింగ్ వేరియబుల్స్. ఒకసారి ఇది ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇక్కడ ఉన్న సేమ్ కోడ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అలానే ఈ కన్సోల్ని కూడా కామెంట్ చేసి కింద పేస్ట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేమ్, ఏజ్, ఈమెయిల్ ఈ 3 ప్రాపర్టీస్ని ఇక్కడ నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. సో అయితే ఈ బయట అంటే యూజర్ ప్రొఫైల్కి బయట నేను నేమ్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాను అనుకోండి. అంటే వివేక్ అని చెప్పేసి ఆల్రెడీ ఈ నేమ్ అనే వేరియబుల్ నేమ్తో ఆల్రెడీ వేరియబుల్ని మనం క్రియేట్ చేసుకున్నాం. సో అప్పుడు మనకి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది చూడండి. ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఉన్న నేము మనం బయట క్రియేట్ చేసిన నేము రెండు కూడా మనకి కాన్ఫ్లిక్ట్ ఇస్తుంది. ఎందుకంటే డూప్లికేట్ వేరియబుల్ కింద ఇది కన్సిడర్ చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తే ఎర్రర్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు అయితే దీన్ని మనం చేంజ్ చేయాలి, లేదా ఇక్కడ నుంచి వచ్చే ఈ పర్టికులర్ వేరియబుల్ నేమ్ ఉంది కదా ఆ ప్రాపర్టీ నేము, దాన్ని మనం చేంజ్ చేయాలి. సో రెండిట్లో ఏదో ఒకటి చేంజ్ చేస్తేనే మనకి అవుట్పుట్ అనేది ఎర్రర్ లేకుండా వచ్చింది. సపోజ్ నేమ్ని మనం మార్చాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి ఫిక్స్డ్గా ఉంచాలనుకుంటున్నాము. కానీ ఈ ప్రాపర్టీలో నేమ్ ఎలా ఉన్నా కూడా దాన్ని బయటకు వచ్చిన తర్వాత మనం రీనేమ్ చేయాలనుకుంటున్నాం. అంటే వాల్యూ ఇదే రావాలి కానీ వేరే వేరియబుల్ నేమ్తో క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో దానికి మనం రీనేమింగ్ అనేది చేయాలన్నమాట. అంటే ఆ పర్టికులర్ వేరియబుల్ని రీనేమింగ్ చేయాలి. ఎలా అంటే కాలన్ అని పెట్టి దీన్ని సపోజ్ నేను యూజర్ నేమ్ కింద నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో కాలన్ అని ఆ పర్టికులర్ రీనేమ్ చేయాలనుకున్న నేమ్ని ఇక్కడ పెట్టాలన్నమాట. అంటే నేమ్ బదులు నేను యూజర్ నేమ్ కింద యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేమ్ అని యాక్సెస్ చేస్తే వివేక్ ప్రింట్ అవుతుంది. అదే యూజర్ నేమ్ని యాక్సెస్ చేస్తే ఆబ్జెక్ట్లో ఉన్న ఈ వెంకటేష్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది అనమాట. ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో సేవ్ చేసి అవుట్పుట్ చెక్ చేస్తే వివేక్ అనేది నేమ్ కాబట్టి నేమ్ ప్రింట్ అయింది. నెక్స్ట్ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఈ పర్టికులర్ యూజర్ ప్రొఫైల్లో ఉన్న ఈ నేమ్ వాల్యూ కాబట్టి వెంకటేష్ అనేది ప్రింట్ అయింది. ఓకే, సో అంటే రీనేమింగ్ అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాపర్టీస్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసినా కూడా సేమ్ ప్రాపర్టీ నేమ్స్తో బయట వేరియబుల్స్ ఒకవేళ ఉంటే వాటిని మనం రీనేమ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం అలియాజ్ అని కూడా అంటాం. అంటే ఉన్న ప్రాపర్టీ నేమ్ కాకుండా దాన్ని వేరే నేమ్తో మనం యాక్సెస్ చేయొచ్చు. అలా చేయగలిగితే దాన్ని మనం రీనేమింగ్ వేరియబుల్స్ అంటాము, లేదా అలియాజ్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏజ్ ఉంది. ఏజ్ బయట మన వేరియబుల్ లేకపోయినా కూడా దీన్ని మనం రీనేమ్ చేయాలన్నా చేయొచ్చు. ఎగ్జాంపుల్కి యూజర్ ఏజ్ అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. సో దీన్ని మనం ఇంకా ఏజ్తో యాక్సెస్ చేయలేము. ఇక్కడ రైట్ సైడ్ ఏదైతే అలియాజ్ నేమ్ ఉందో దాంతోనే యాక్సెస్ చేయగలుగుతాం. సో ఇప్పుడు యూజర్ ఏజ్ అని యాక్సెస్ చేస్తే నాకు సేమ్ వాల్యూ వచ్చింది, కానీ యూజర్ ఏజ్ అనే వేరియబుల్ నేమ్తో మనం యాక్సెస్ చేస్తున్నట్టు అనమాట. ఓకే, దీన్ని మనం రీనేమింగ్ వేరియబుల్స్ అంటాము. నెక్స్ట్ థర్డ్ది డిఫాల్ట్ వాల్యూస్. ఒకసారి ఇది ప్రాక్టికల్గా చూద్దాం. సో ఒకసారి ఇక్కడ ఉన్న కోడ్ని కామెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏదైతే డీస్ట్రక్చర్డ్ కోడ్ ఉందో ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అలానే ఈ కన్సోల్ని కూడా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మన దగ్గర ఒక 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. నేమ్, ఏజ్, ఈమెయిల్, ఆక్యుపేషను. సో అయితే ఇందులో లేని ప్రాపర్టీని నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేదు, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ప్రాపర్టీ లేదు. సో ఆ లేని ప్రాపర్టీని నేను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇలా ప్రాపర్టీని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ వేరియబుల్ లేదు కదా. సో ఇప్పుడు నేను ఈ ఎక్స్పీరియన్స్ని ప్రింట్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది,
అన్డిఫైన్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఈ ఆబ్జెక్ట్ లో లేదు కాబట్టి మనకి ఇలా అన్డిఫైన్డ్ వచ్చింది. సేమ్ ఇంతకు ముందు అరేలో కూడా లేని వాల్యూని మనం యాక్సెస్ చేస్తే అన్డిఫైన్డ్ వచ్చింది కదా. సో దానికి మనం డిఫాల్ట్ వాల్యూ ఎలా అసైన్ చేసాము, ఈక్వల్ టు అని చెప్పి డిఫాల్ట్ వాల్యూని ఇక్కడ మనం అసైన్ చేసాం. సేమ్ అలానే ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ లేదు కాబట్టి దీనికి కూడా డిఫాల్ట్ వాల్యూ ఈక్వల్ టు అని చెప్పేసి ఇక్కడ 10 అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. సో ఎక్స్పీరియన్స్ 10 అని చెప్పేసి మనకి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఎక్స్పీరియన్స్ 10 అని చెప్పేసి ప్రింట్ అయింది. లేదా డిఫాల్ట్ వాల్యూ అసలు ఎక్స్పీరియన్స్ అనేది 0 అనుకోండి, అంటే స్టార్టింగ్ ఏ వాల్యూ ఉండదు కాబట్టి 0 కింద పెట్టుకుంటే డిఫాల్ట్ వాల్యూ 0 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి 0 అనేది ప్రింట్ అయింది. ఇన్ కేస్ ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ని 10 అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ వాల్యూ ఉంది కాబట్టి ఈ వాల్యూని ఇక్కడ మనకి ప్రింట్ చేసేది. ఒకవేళ ఆ వాల్యూ లేకపోతేనే 0 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 10 అనేది మనకి ప్రింట్ అయింది. ఒకవేళ దీన్ని మనం కామెంట్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి 0 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా మనం డిఫాల్ట్ వాల్యూస్ని అసైన్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్గా లాస్ట్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ పారామీటర్స్ విత్ డీస్ట్రక్చరింగ్. సో ఒకసారి ఇది మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో దీనికి ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఫంక్షన్ ప్రింట్ నేమ్ అని చెప్పేసేస్తున్నాను. సో ఇందులో కన్సోల్ రాస్తున్నాను. సో ఈ ప్రింట్ నేమ్లో నేను ఇక్కడ ఏదైతే యూజర్ ప్రొఫైల్ ఆబ్జెక్ట్ ఉందో దీన్ని నేను పారామీటర్ కింద తీసుకొని ఇక్కడ నేమ్ని అలానే ఈమెయిల్ని రెండింటిని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తాము, యూజర్ ప్రొఫైల్ని ఇక్కడ ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటాము. సో యూజర్ ప్రొఫైల్లో ఉన్న నేమ్ని అలానే యూజర్ ప్రొఫైల్లో ఉన్న ఈమెయిల్ని రెండింటిని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో ఈ ప్రింట్ నేమ్ అనే దాంట్లోకి యూజర్ ప్రొఫైల్ ఆబ్జెక్ట్ని మనం పంపించాలి. అంటే ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో సేమ్ దీన్నే ఇక్కడ కామెంట్ చేసి కింద పేస్ట్ చేస్తున్నాను. ఓకే, అంటే ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని నేను ఇక్కడ పారామీటర్ కింద పాస్ చేస్తున్నాను. సో వచ్చిన ఆబ్జెక్ట్ నుంచి నేమ్ని అలానే ఈమెయిల్ని రెండింటిని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో అలానే పైన ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఈ రెండింటిని కామెంట్ చేస్తున్నాను. మళ్ళీ సేవ్ చేయండి దీన్ని. సో ఇప్పుడు అవుట్పుట్ చూస్తే వెంకటేష్ ఇంకా ఈమెయిల్ అడ్రస్ అంటే నేము ఈమెయిల్ రెండు కూడా మనకి ఇక్కడ ప్రింట్ అవుతున్నాయి. ఈ రెండు కూడా మనకి ఎక్కడి నుంచి వస్తున్నట్టు, ఈ ఆబ్జెక్ట్ నుంచి వస్తున్నట్టు. సో అంటే మనకి ప్రొఫైల్ అనే ఆబ్జెక్ట్ పాస్ చేసినా కూడా మనం యూజ్ చేసుకునేది కేవలం నేము ఇంకా ఈమెయిల్ ఈ రెండు మాత్రమే. సో రిమైనింగ్ ఏజ్ కానీ ఆక్యుపేషన్ కానీ ఇవేం కూడా మనకు అవసరం లేదు కదా. సో అంటే మళ్ళీ దీన్ని మనం డీస్ట్రక్చర్ చేయొచ్చు. ఎలా డీస్ట్రక్చర్ చేయొచ్చు, ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది మనకి రిపీట్ అవుతుంది కాబట్టి దీని నుంచి ఈ నేమ్ ఇంకా ఈమెయిల్ని డీస్ట్రక్చర్ చేయాలి. జనరల్గా అయితే ఇక్కడ ఎలా డీస్ట్రక్చర్ చేస్తాము, కాన్స్టెంట్ కర్లీ బ్రేస్లో నేమ్ కామా ఈమెయిల్ అని చెప్పేసి ఈక్వల్ టు యూజర్ ప్రొఫైల్ అని చెప్పేసి ఇస్తాం. అంటే ఈ ఆబ్జెక్ట్ నుంచి మనం డీస్ట్రక్చర్ చేసుకుంటున్నట్టు. సో అయితే ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్లో ఈ యూజర్ ప్రొఫైల్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి పాస్ చేసే ఆబ్జెక్ట్ కదా. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ ఈక్వల్ టు అని ఈ పర్టికులర్ నేమ్ అనేది ఇవ్వాల్సిన పని లేదు. సో కాబట్టి ఇది రిమూవ్ చేస్తున్నాను. సెకండ్, ఇక్కడ కాన్స్టెంట్ అనే ఈ వేరియబుల్ అనేది మనకు అవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని మనం డీస్ట్రక్చర్ చేసుకుంటే సరిపోద్ది కాబట్టి కాన్స్టెంట్ అనేది ఇక్కడ ఆర్గ్యుమెంట్లో సపోర్ట్ చేయదు. సో కాన్స్టెంట్ మనం రిమూవ్ చేసేయచ్చు. సో జస్ట్ సింపుల్గా ఓన్లీ ఇక్కడ ఏదైతే కర్లీ బ్రేస్ పార్ట్ ఉందో ఈ ఒక్క పార్ట్నే మనం ఇక్కడ పెడితే సరిపోద్ది అనమాట. కాన్స్టెంట్ ఇంకా రైట్ సైడ్ ఉన్న ఈక్వల్ టు అలానే ఆబ్జెక్ట్ ఈ రెండు మనం తీసేస్తే ఫంక్షన్లో డీస్ట్రక్చరింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం సింపుల్గా యూజర్ ప్రొఫైల్ అవసరం లేదు, డైరెక్ట్ నేమ్ ప్రింట్ చేయొచ్చు, అలానే ఇక్కడ డైరెక్ట్ ఈమెయిల్ని ప్రింట్ చేయొచ్చు. ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో సేవ్ చేస్తే మనకి సేమ్ అవుట్పుట్ వచ్చింది అనమాట. అవుట్పుట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. సో మనం ఓన్లీ సింటాక్స్ని మాత్రమే సింప్లిఫై చేసాం అనమాట. అంటే మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ని తీసుకొని మల్టిపుల్ టైమ్స్ రాయకుండా మనకు కావాల్సిన ప్రాపర్టీస్ని మాత్రమే డైరెక్ట్గా డీస్ట్రక్చరింగ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇలా ప్రింట్ చేస్తున్నాము. సపోజ్ మనకి ఇందులో ఆక్యుపేషన్ కావాలనుకోండి. సో జస్ట్ సింపుల్గా ఆక్యుపేషన్ అని చెప్పేసి ఇలా డీస్ట్రక్చరింగ్ చేస్తాము అండ్ ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో సేవ్ చేస్తే మనకి అగైన్ ఇక్కడ ఉన్న అవుట్పుట్ అనేది వచ్చింది. సో సేమ్ అలానే ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మళ్ళీ ఎక్స్పీరియన్స్ని నేను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇది ప్రింట్ చేస్తే మనకి డిఫాల్ట్గా అన్డిఫైన్డ్ వచ్చింది, ఎందుకంటే వాల్యూ లేదు కాబట్టి. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలంటే అగైన్ ఈక్వల్ టు ఇచ్చి 0 ఇస్తే వాల్యూ లేకపోతే 0 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ 0 ప్రింట్ అయింది చూడండి. ఇన్ కేస్ నేను దీన్ని ఎనేబుల్ చేస్తే సో 10 ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది 10 కింద మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇలా మనం ఈ ఫంక్షన్స్లో కూడా డీస్ట్రక్చరింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చేసిన ఈ ఫంక్షన్లో డీస్ట్రక్చరింగ్ ఏదైతే ఉందో
ఇది రియల్ టైంలో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట ఈ పర్టికులర్ డీస్ట్రక్చరింగ్. అలానే ఇక్కడ మీకు చూపించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ కూడా మనం రియల్ టైంలో ప్రతి ప్రాజెక్ట్లోనూ చేస్తాం అనమాట. సో దీనివల్ల మనం తక్కువ కోడ్తో మనకు కావాల్సిన సేమ్ అవుట్పుట్ని అచీవ్ చేయొచ్చు. ఓకే, సో ఇది సింపుల్గా ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ సంబంధించిన ఎగ్జాంపుల్స్. సో మీకు ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ గురించి కంప్లీట్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఒకసారి సమ్మరీ చూద్దాం. సో డీస్ట్రక్చరింగ్ అంటే మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ వాల్యూస్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడాన్ని డీస్ట్రక్చరింగ్ అంటాము. సో మన అరేస్ నుంచి అలానే ఆబ్జెక్ట్స్ నుంచి డీస్ట్రక్చరింగ్ అనేది చేస్తాము. ఈ డీస్ట్రక్చరింగ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే కన్సైస్నెస్ అనేది ఉండిద్ది, అంటే కోడ్ లెంత్ అనేది తక్కువ ఉండిద్ది. నెక్స్ట్ రీడబిలిటీ ఉండిద్ది. కోడ్ లెంత్ తక్కువ ఉండడం వల్ల దాంతోపాటు మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ వేరియబుల్స్కి అసైన్ చేసుకోవడం వల్ల ఈజీగా రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఉండిద్ది, అంటే మనకు కావాల్సిన వేరియబుల్స్ని మాత్రమే మనం తీసుకోవచ్చు అనమాట. అంటే మనకు కావాల్సిన డేటా మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అలానే డిఫాల్ట్ వాల్యూస్ని అసైన్ చేయొచ్చు, అంటే ఇన్ కేస్ ఏదైనా ప్రాపర్టీకి వాల్యూ లేకపోయినా లేదా అరేలో వాల్యూస్ లేకపోయినా ఆ లేని వాల్యూస్ని మనం యాక్సెస్ చేసినప్పుడు డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేయడానికి ఈ డిఫాల్ట్ వాల్యూస్ అనే దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి మనకి ఈ డీస్ట్రక్చరింగ్ ద్వారా ఉంటాయి. సో మీకు ఈ డీస్ట్రక్చరింగ్ మీద ఇందులో చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అలానే మీరు ఏ ఫుల్ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నా విఎం ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉన్నాయి. లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఫుల్ స్టాక్, మన్ స్టాక్. సో ఇలా అన్ని రికార్డెడ్ కోర్సెస్ మీకు ఫుల్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి విఎం ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో. సో ఇక్కడ ఇచ్చిన లింక్ని యాక్సెస్ చేసి పర్చేస్ చేసి నేర్చుకోవచ్చు. సో VM50 అనే ప్రోమో కోడ్ యూజ్ చేయడం ద్వారా మీరు 50% డిస్కౌంట్ని పొందొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి యూస్ఫుల్ అనుకున్నా ఖచ్చితంగా షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు ముందుగా వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్, వెంకటేష్ ముగిలి.